నేను మీ మిర్చి ఐశ్వర్య. మనతో ఉన్నారు విజయ్ గారు, మ్యూజిక్ కంపోజర్ అండ్ లిరిసిస్ట్ పూర్ణ గారు. పూర్ణ గారు, ప్రేమలో లిరిక్స్ రాసినప్పుడు మీకు ఏం చెప్పారు? దేనికి రాయమన్నారు? టిపికల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉందండి పాట. లైక్ ఏంటంటే ఒక టీనేజ్ బాయ్ అండ్ గర్ల్ మధ్య లవ్ ఎలా ఉంటది, ఒక బార్డర్ ఉంటుంది. లైక్ తెలిసిన పదాలే ఉండాలి, కొంచెం డీపర్ మీనింగ్ ఉండాలి. అంటే జగదీష్ గారు ఈస్ పర్టికులర్ అబౌట్ దట్ సెన్స్ అనమాట. అంటే కొంచెం టీనేజ్ వారిని ట్రిగర్ చేయాలి అంటే వాళ్ళకి తెలిసిన మాట, రోజు మాట్లాడుకునే మాటలు, అందులో చిన్న పోయిటిక్ సెన్స్ ఇస్తూనే అట్లా ఇన్స్టెంట్ కిక్ అంటే అలా ఎక్కేలాగా ఉండాలి అనేది ప్రయారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టిపికల్ గా జరిగింది. బట్ గోయింగ్ ఆన్ మీకు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. సో విజయ్ గారు, ఇది కోర్ట్ రూమ్ డ్రామాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఫుల్ ఫాస్ట్ బీట్స్ పెట్టలేము, కానీ కొంచెం ఈరీగా ఉండాలి, అన్కంఫర్టబుల్. సో వాట్ వాస్ ద ఛాలెంజ్ వర్కింగ్ ఫర్ ద కోర్ట్? మూవీనే అడుగుతుంది, ఇక్కడ నాకు ఇది కావాలి, ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ నాకు ఇంకొంచెం మ్యూజిక్ కావాలని. అంటే ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ కంప్లీట్ గా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వదు. ఎప్పుడు డైరెక్టర్ ప్లస్ సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కంబైన్ గానే ఉంటుంది. అది నాకు ఈ మూవీకి ఒక రకంగా చాలా హెల్ప్ అయింది. ఆ వర్క్ అది చూస్తుంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన. అంటే ఆటోమేటిక్ గా ఎడిటింగ్ ఒకటే, ఎడిటింగే మనం డ్రైవ్ చేస్తా ఉందన్నమాట.